హలో ఎవ్రీవన్, వీకెండ్ ఎక్కడికైనా తినడానికి బయటకు వెళ్దాం అని చెప్పి ఈ దాబాకి అయితే వచ్చాం. నేను ఈ దాబాకి రావడం ఇదే ఫస్ట్ టైం, కానీ రావాలనుకున్న నెలల నుంచి అనుకుంటున్నా. ఎందుకంటే నా అన్నయ్యలు ఇంకా నా హస్బెండ్ ఇచ్చిన బిల్డప్ అలాంటిది. బిల్డప్ వర్తే కదా అని తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా బెటాలియన్ అంతా దిగిపోయాం. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే టూ మచ్ క్రౌడ్. ఇంత క్రౌడ్లో అసలు మనకు టేబుల్ దొరుకుతుందా? దొరికినా వాళ్ళు ఫుడ్ ఇచ్చేలోపు ఆకలి చచ్చిపోతుందేమో అనుకున్నా. బట్ వెళ్ళిన 10 మినిట్స్లో టేబుల్ అరేంజ్ చేశారు. ఇంకా ఆర్డర్ షురూ చేసాం. ఫస్ట్ స్టార్టర్లో అయితే కాజు చికెన్ ఇంకా చికెన్ వింగ్స్ చెప్పాం. అద్దరిపోయాయి. పీస్ మెత్తగా టేస్ట్ కమ్మగా చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా మెయిన్ కోర్స్కి వచ్చేసి తలకాయ కూర, మొగలై చికెన్, ఇంకా వాటితో పాటు ఒక 35 రోటీలు అయితే ఆర్డర్ పెట్టాము. కర్రీస్ రెండు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే అద్దరిపోయింది. పుల్కాలు కూడా చాలా మెత్తగా చాలా బాగున్నాయి అనమాట. నెక్స్ట్ ఇంకా మష్రూమ్ కర్రీ, కంసగోడు కూర ఆర్డర్ పెట్టాము. నేను మష్రూమ్ కర్రీ ఆర్డర్ పెట్టగానే నా వాళ్ళందరూ నా వైపు ఇలా చూసారనమాట. సండే రోజు వెజ్ కర్రీ ఆర్డర్ పెడుతుంది ఏంట్రా అని. కానీ నాకు చాలా రోజుల నుంచి తినాలని ఉంది, ఇంకా అందుకే ఆర్డర్ చేశాను. కంసగోడు విషయానికి వస్తే పీత ఇంకా చికెన్ కలిపితే టేస్ట్ ఎలా ఉంటుందో అలా ఉంది. అద్దరిపోయింది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంక వీటితో పాటు ఒక 6 థమ్స్అప్లు 3 లస్సీలు అయితే వేసేసాం. సర్వీస్ అయితే చాలా బాగుంది. క్రౌడ్ ఇంత ఉన్నా మీరు ఎన్ని ఆర్డర్ పెట్టినా టక్క అన్ని తెచ్చిచ్చేస్తారు. ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మేము తిన్న వీటి అన్నిటికీ 1400 బిల్ అయింది. ఎవరైనా ఫ్యామిలీస్తో రావాలంటే హ్యాపీగా రావచ్చు. లిక్కర్ అలౌడ్ లేదు. డాబా పేరు చెప్పలేదు కదా, శ్రీ నూకాంబిక ఫ్యామిలీ దాబా. ఇది కసింకోట్లో ఉంటుంది. అనకాపల్లికి తాల్పలానికి మధ్యలో ఉంటుంది. నాకు తెలిసి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. ఇంకా బయట స్వీట్ పాన్ కూడా పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పేజ్ ఫాలో చేసినట్లయితే ఫ్రీగా స్వీట్ పాన్ ఇస్తారు. లేదంటే మీకు చాక్లెట్ కావాలంటే చాక్లెట్ ఇస్తారు. ఇంకా ఫుల్గా ఫుడ్ తినేసి బాయ్ చెప్పుకొని ఇంటికైతే వచ్చేసాము. మా వీకెండ్ అయితే ఇలా జరిగింది. మీ వీకెండ్ ఎలా జరిగిందో నాతో షేర్ చేసుకోండి.